హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్కి సంబంధించిన ఒక వీడియో కాల్ అనేది ఏపీ రాజకీయాల్లో ఎంత పెద్ద వైరల్ అయిందో మనందరికీ తెలుసు అనమాట. ఒక రకంగా ఎమ్మెల్యే స్థాయిలో ఉండి అసలు ఇలాంటి పనులు చేయటం ఏంటి అని చెప్పేసి ఆయన మీద పెద్ద స్థాయిలో విమర్శలు అయితే రావడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో ఏదైతే ఆ వీడియో కాల్లో ఉన్న బాధిత మహిళ, ఆమె కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తే. ఆమె రీసెంట్గా ఒక వీడియో ద్వారా స్పందించడం జరిగిందనమాట. ఈ వీడియో కాలు ఇంత పెద్ద వైరల్ అయింది కదా, అయితే దీని మీద ఆమె స్పందించడమే జరిగిందనమాట ఇక్కడ. అయితే ఆమె చెప్తుంది ఏంటి అంటే, ఈ వీడియో కాల్ అనేది ఒక ఏఐ క్రియేటెడ్ వీడియో, ఇది ఒక రకంగా ఫేక్, ఇది నిజం కాదు. నసీర్ అహ్మద్ నాకు అన్నయ్య లాంటి వ్యక్తి అని చెప్పేసి ఇది చూసి ఓరవలేని కొంతమంది వ్యక్తులు, అంటే వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఇది క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలి తమ పరువు తీస్తున్నారు అన్నట్లుగా ఆమె మాట్లాడటమే జరిగింది. అలాగే ఈ యొక్క ఇష్యూకి సంబంధించి ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ అయితే ఇవ్వటమే జరిగిందనమాట. ఏదేమైనా కానీ మరి ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా ఆ వీడియో క్రియేట్ చేసి వదిలేరనేది తెలియాలి. ఏదేమైనా కానీ ఆమె అయితే స్పందించింది, ఇదంతా మా మీద ఒక ఫేక్ ప్రచారం అన్నట్లుగా. మరి నిజమో కాదో ఏదైతే ఆ వీడియో తీసుకొని మరి ఫోరెన్సిక్కి సంబంధించిన ఏదైతే ల్యాబ్లో పరీక్షించిన తర్వాత అది నిజమో కాదో తెలుస్తూ ఉంటుంది అనమాట. ఆమె మాత్రం ప్రస్తుతానికైతే ఫేక్, నజీర్ నాకు అన్నయ్య లాంటి వ్యక్తి, ఇట్లా ఎదుగుదలను ఓర్చుకోలేకే ఇట్లా మా మీద ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నట్లుగా ఆమె మాట్లాడటమే జరిగిందనమాట. అయితే దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి, అది ఏఐ వీడియోనా లేకపోతే నిజమైన వీడియోనా అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి.